పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. శబరిమలకు భక్తులు పోటెత్తారు. మండల మకర విలుక వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి 2 రోజుల్లోనే సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోని విపరీతమైన రద్దీ నెలకొంది. చాలా మంది బారికేడ్లను ఎక్కుతూ దర్శనానికి వెళ్తున్నారు. రద్దీ నియంత్రణ విషయంలో దేవస్థానం బోర్డు ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయలేదని ఆలయ బోర్డు, ట్రస్ట్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ ప్రాంగణం పంబ నుంచి నడక మార్గంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉండడంతో ట్రావెనూర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు ఆ మార్గంలో ట్రాక్టర్లు, జేసీబీల రాకపోకలతో ఇబ్బందులు తప్పడం లేదు. పోలీస్ బందోబస్తు అంతంత మాత్రంగానే ఉందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపై వెళ్లే దారిలో గంటల తరబడి నిలబెట్టడం, సమస్యను వినేవారు లేకపోవడం, సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం వంటి వైఫల్యాలు అడుగడుగునా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జన సమూహాన్ని తాము ఎన్నడూ చూడలేదని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. కొంతమంది క్యూ లైన్లను తప్పించుకుని వస్తున్నట్లు కనిపిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్, ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించాం. నీలక్కల్లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. శబరిమల ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్లను రోజుకి 20,000 మందికి పరిమితం చేశాం. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆయన వెల్లడించారు.